ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మ లక్ష్యాన్ని వినే ప్రయత్నం చేస్తున్నాము. హృదయపు గూటిలో బ్రహ్మ ఉంటాడు. గృహము నిప్పుకు బలైపోతే గృహ పదార్థాలన్నీ బలైపోయినట్టుగా జీవుడు అనుభవిస్తున్న అజ్ఞానము, మలినాలు, వ్యాధులు, సుఖ దుఃఖాలు, జన్మ మరణాలు, వియోగాలు ఇవన్నీ కూడా పరమాత్మనికి వర్తిస్తవా వర్తించవా అన్నప్పుడు లేదు, అతని సామర్థ్యం వేరు, జీవ సామర్థ్యం వేరు అని ఈ విధంగా జీవాత్మ పరమాత్మల యొక్క సామర్థ్యాన్ని మూలానికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈరోజు మన సూత్రము 16వ సూత్రము. శ్రుతోపనిషత్ కగత్యాభిధానాచ అనగా శ్రుతోపనిషత్ అంటే ఎందుకు బ్రహ్మ సామర్థ్యం, జీవ సామర్థ్యం ఏ విధంగా ఉన్నది అని శృతులు చెప్పుతున్నందువలన మనకు అర్థమవుతుంది. శృతులు అంటే వేదములు, అలాగే స్మృతులు, మనుస్మృత్యాది గ్రంథములు, అలాగే ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు బ్రహ్మతత్వాన్ని ఈ విధంగానే చెబుతున్నారు. ఆ బ్రహ్మతత్వము లేదా ఆత్మతత్వము లేదా ప్రకృతి తత్వము మనకు స్వాభావికముగా దొరకదు. ఇది గురు పరంపరలో, తల్లిదండ్రుల యొక్క ఆచరణలో మనకు ఈ జ్ఞానం అర్థమవుతుంది. ఒకవేళ మనకు యథార్థ బ్రహ్మను ఉపాసించే గురువు లభించకపోయినా, ధనైశ్వర్యాలను అనుభవించే తల్లిదండ్రులు లభించిన మనలో ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా బాల్య దశలో అయితే తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఆ తల్లిదండ్రులు గనక భోగ విలాసులు అయితే మనకు కూడా అదే భావన ఏర్పడుతుంది. కాలాంతరములో మిత్రుల వలనో లేదా వివాహం తర్వాత భర్తకు భార్య వలనో, భార్యకు భర్త వలన ఏమైనా సంస్కారాలు దొరికితే దొరకొచ్చు. అందువలన ఈ జ్ఞానం మాత్రం మనకు నైమిత్తిక జ్ఞానమే. అందువలన వేదములు, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు యథార్థమైన బ్రహ్మతత్వాన్ని ఈ విధంగానే చెప్తున్నారు. ఏమిటి? సామర్థ్యముతో ముగ్గురు వేరు వేరు అని. ఇక అనవస్థితే రసంభవాచ్చ ఇతరః. ఇప్పుడు అక్షరము అనే పదము ముగ్గురికి వర్తించినప్పటికీ ప్రకృతికి వర్తిస్తుంది,
జీవాత్మకు వర్తిస్తుంది, పరమాత్మకు కూడా అక్షరము అనే పదం వర్తిస్తుంది. కానీ జీవాత్మ పరమాత్మ స్థితులను గనక మనం గమనిస్తే, తీసుకుంటే మీరు ప్రకృతి కూడా తీసుకోండి, ప్రకృతి కూడా వ్యాపకమే. ఎక్కడ? కార్యరూపంలో. కార్యరూపంలో ప్రకృతి విస్తరించి ఉంది. ఇక జీవుడి విషయం తీసుకుంటే, జీవుడు జాగ్రత్త అవస్థలో ఉంటే స్వప్న అవస్థలో ఉండడు. ఇప్పుడు మనమందరం మాట్లాడుతూ ఉన్నాం, పరస్పరం ఈ చర్చ చేసుకుంటూ ఉన్నాం. ఇది జాగ్రత్త అవస్థ, మేలుకొని ఉన్నాం. వంట వార్పులు కూడా మనం చేస్తూ ఉంటాం. ఇంటి పనులు, వస్త్రాలు శుద్ధి చేసుకోవడం, ఇల్లు శుద్ధి చేసుకోవడం, గృహ కార్యాలు కూడా మనం చేస్తూ ఉంటాం. గమనించారా? గృహ కార్యాలు చేసేటప్పుడు మనకి డ్రీమ్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. అంటే స్థూల గోళకాలతో, బాహ్య శబ్ద స్పర్శ రూపరస గంధాదులతో మన వ్యవహారము జరుగుతుంది కనుక ఆ సమయంలో మనం స్వప్నములో ఉండడానికి వీలు లేదు. అప్పుడప్పుడు మనము వంట గదిలోనే ఉంటాం, పాలు పొంగుతూ ఉంటవి, కానీ మన ధ్యాస ఎక్కడో ఉంది. అంటే పాత్రలో పాలు ఉన్నాయా, పొంగిపోయినాయా? రెండే అవుతుంది. అయితే పొంగిపోతుంది, లేకపోతే పాలు గిన్నె మాడిపోతుంది. అంటే ఏంటి? మనం అక్కడ ఉన్నప్పటికి కూడా మనం స్థూల ఇంద్రియాలతో కాకుండా అంతర్గతంగా ఎక్కడో ఆలోచనలో ఉన్నాం. అంటే జీవాత్మ ఒక సమయములో ఒక స్థితిలో ఉంటది. అంటే జాగ్రత్త స్థితిలో ఉంటే స్వప్న స్థితిలో ఉండదు, స్వప్న స్థితిలో ఉంటే జాగ్రత్త స్థితిలో ఉండదు. లేదా సుషుప్తి స్థితిలో ఉన్నా కూడా స్వప్న స్థితిలో ఉండదు, జాగ్రత్త స్థితిలో ఉండదు. అటులనే జీవాత్మ తురీయ స్థితి, సమాధి స్థితికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మిగతా 3 స్థలాలలో ఉండదు. మరి పరమాత్ముడు వ్యాపకుడు అంటున్నారు మీరు, బాగా జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థమైంది ఏంటి? జీవుడు 4 స్థానాలలో ఉంటాడు. అయితే తురీయ స్థానములో సమాధిలో ఉంటాడు, లేదా సుషుప్తి స్థానములో ఉంటాడు, లేదా స్వప్న స్థానములో ఉంటాడు, లేదా జాగరణ స్థానములో ఉంటాడు. అంటే జీవాత్మ స్థితి మీకు అర్థమైంది. ఏకదేశి, ఒక సమయమున ఒకే స్థలముల ఉంటాడు అని. ఇక్కడ ఉంటే అక్కడ ఉండడు, అక్కడుంటే మరొక చోట ఉండడు. అర్థమైందా? మరి పరమాత్మని మనం ఎక్కడ చూడమని చెప్తున్నాము? జీవాత్మకు పరమాత్మని దర్శనం ఎక్కడ జరుగుతుంది అంటున్నాము? హృదయ మందిరంలో, మస్తిష్క భాగంలో. గుడ్. పరమాత్మని దర్శనం మాత్రం జీవునకు హృదయ మందిరమున. ఆ హృదయం ఎక్కడ ఉంది అంటే మస్తిష్క భాగమున అంటున్నాం. అంటే ఒకడు ప్రశ్నిస్తున్నాడు, అంటే పరమాత్ముడు కూడా ఏకదేశీయే కదా, అందుకనే జీవుడు హృదయములోకి వెళ్ళవలసి వస్తుంది, హృదయములోనే దర్శనమిస్తున్నాడు. అంటే మీరు కూడా పరమాత్ముని ఒక చోటనే వర్ణిస్తున్నారు కదా అని ఒక ప్రశ్న. ఈ సంశయం మనందరికీ ఉందా లేదా? అర్థమవుతుందా మీకు? లేదు, అట్లా సంశయం లేదు. ఏమమ్మా రుక్మిణమ్మ, అర్థమవుతుందా? రాములమ్మ గారు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నాడు? జీవుడు ఇక్కడుంటే అక్కడుండడు, అక్కడుంటే మరొక చోట ఉండడు అన్నప్పుడు, పరమాత్ముడు హృదయ స్థానములోనే దర్శనమిస్తాడు అన్నప్పుడు
పరమాత్ముని కూడా ఒక చోటనే ఉన్నట్టుగా మీరు అంగీకరిస్తున్నారు కదా అంటున్నాడు. దానికి ఋషి సమాధానం చెప్తున్నాడు, మేము పరమాత్ముడు జీవుని సౌకర్యము కొరకు, జీవుని యొక్క కార్య వ్యవస్థలో విఘ్నము కలగకుండా ఉండడానికి, జీవుని వ్యవహారములో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మేము పరమాత్ముని మస్తిష్క భాగమున దర్శించుకోమన్నాము. కానీ పరమాత్ముడు కేవలం మస్తిష్క భాగముననే ఉంటాడు అని అనలేదు అంటుంది. అర్థమైందా సూత్రము? పరమాత్ముడు మస్తిష్క భాగముననే జీవునికి ఎందుకు సాక్షాత్కారం ఇస్తున్నాడు? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు జీవుని కార్యంలో వ్యవధానం కలుగుతుందా కలగదా? మీరు పాలు పొంగేటప్పుడు ఎక్కడో ధ్యాస పెడితే పాలు ఏమైనవి? పొంగిపోయినాయి. మరి అలాగే ఈ పాలైతే జడ వస్తువు, పాలల్లో ప్రకాశము లేదు. మరి పరమాత్మలో అనంతమైన ఆనందం ఉంది, పరమాత్మలో అనంతమైన ప్రకాశం ఉంది, పరమాత్ముడు అనంతమైన జ్ఞానముతో ఉన్నాడు. అట్టి పరమాత్ముని జీవుడు వంట చేస్తూ దర్శించుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఈ జీవునకు వంట చేయడం కార్యం పూర్తవుతుందా, లేదా అదే అగ్నితో తన దేహాన్ని కాల్చుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ధ్యాస ఎక్కడుంది? పరమాత్ముని పైన ఉంది. కనుక వ్యవహార సమయములో అక్కడ పరమాత్మని దర్శించుకుంటే పరమాత్మనికి ఎటువంటి హాని లేదు. ఎవరికి నష్టం ఉంది? జీవునికే నష్టం ఉంది, జీవుడికే చాలా హాని ఉంది. ఎందుకంటే స్థూల శరీరము ఒకవేళ నది ఒడ్డున కూర్చొని వస్త్రాలు శుద్ధి చేసుకుంటే నదిలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. నిప్పు దగ్గర కూర్చొని వంట చేస్తూ అక్కడ పరమాత్మని దర్శించుకోవాలి అంటే అదే నిప్పులో భస్మమయ్యే అవకాశం ఉంది. కనుక జాగరూక స్థానములో పరమాత్మని దర్శనం చేసుకోవడం అనేది జీవునికి అసౌకర్యం ఉంది. అందుకే పరమాత్ముడు ఏమన్నాడు, ఇక్కడ నువ్వు శబ్ద స్పర్శ రూపరస గంధాదులతో కూడుకున్నా నీ ప్రకృతి కార్యములు చేసుకో, ఇక్కడ నేను సాక్షిభూతముగా ఉంటాను, కానీ నా దర్శనం మాత్రం నీకు నేను ఇవ్వను. ఎందుకంటే ఇక్కడ నీకు వ్యవహారములో విఘ్నము కలుగుతుంది. పోనీ మీరు స్వప్న అవస్థలో అనుకోండి, జీవుడు స్వప్నం తీసుకుంటాడా, పరమాత్మని దర్శించుకుంటాడా? ఎందుకంటే పరమాత్ముడు అతీంద్రియమైనటువంటి ఆత్మకు మాత్రమే దర్శనమిస్తాడు. స్వప్నములో జీవుడు ఎవరితో ఉంటున్నాడు? స్వప్న స్థితిలో జీవుడు ఎవరితో ఉంటాడు? స్వప్నలను కలలను జీవుడు ఎవరితో చూస్తాడు? అక్కడ ఎవరెవరు ఉంటారు? ప్రకృతిలోనే ఉంటాడు కదా, ఈ ఇంద్రియాలతోనే ఉంటాడు. ఏ ఇంద్రియాలు? అయిపోయిందా? ఎక్కడేసిన గొంగడ అక్కడికే వచ్చినామా? స్వప్నములో జీవుడు డ్రీమ్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమేమి పని చేస్తవి? ఎందుకు బుర్ర ఎండకు వేడెక్కిందా, లేకపోతే ఆన్సర్ రావట్లేదా? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. సూక్ష్మ శరీరముతో ఉంటాడు కదా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారముతో ఉంటాడు.
ఆ మనస్సులో ఉన్న సంస్కారాలతోనే కలలు కంటూ ఉంటాడు. పరమాత్ముడేమో అతీంద్రియుడు, మనస్సుతో బుద్ధితో చిత్తముతో దర్శింపజాలని వ్యక్తి ఆ పరమాత్ముడు. అందుకని స్వప్నములో పరమాత్ముడు అడ్డుగా నిలబడడు. ఇక సుషుప్తి అందామా? సుషుప్తిలో జీవుడికి ఉనికి లేదు, తన స్వరూపంలో తాను హాయిగా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు, అలసిపోయాడు. కాబట్టి ఆ కార్యములు చేసి అలసిపోయినటువంటి సమయాన్న జీవుణ్ణి విఘ్నము కలిగించడం, జీవునకు ఇబ్బంది కలిగించడం అమర్యాద అని పరమాత్ముడు అక్కడ కూడా దర్శనం ఇవ్వడు. ఏమైంది అరుణక్కయ్య? విజయత్తమ్మ, నేను స్వప్నం అన్నప్పుడు ఎందుకు ఆన్సర్ రాలేదు వెంటనే? ఇంద్రియాలు అనుకుంటున్నట్ల మరి ఇంద్రియాలంటే ఏ ఇంద్రియాన్ని కూడా అడిగినా కదా. అదే అట్లా మనసు బుద్ధి చిత్తం అహంకారం అని పోతలేదు, మొత్తం ఇంద్రియాలతోటే ఇట్లా కలలు గంటం అది అట్లా ఆలోచన చేస్తుంది. అదే చెప్తున్నా కదా, అప్పుడప్పుడు దండన పడకపోతే బుద్ధి కాస్త నిద్రపోతుంది అన్నమాట. సరేనా? ఇక ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి? పరమాత్మలో ఉన్నటువంటి ఏవైతే అమృత గుణం ఉందో, పరమాత్మలో ఉన్నటువంటి ఏది తేజో గుణం ఉందో అది జీవుని యందు లేదు. కనుక జీవుడు స్వప్నములో కానీ జాగ్రత్త అవస్థలో కానీ సుషుప్తిలో కానీ పరమాత్మని ఆనందాన్ని అనుభవించడానికి వీలు పడదు. ఒక వ్యవస్థగా ఉంది ఈ సృష్టి అంతా, ఒక నియమముగా ఉంది. ఈ నియమమంతా జీవునికి వర్తిస్తది, అంతేకాని పరమాత్ముని స్వరూపమునకు వర్తించదు. ఈ నియమాలు, ఈ స్థలము, ఈ కార్యదక్షత ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అనే నియమాలన్నీ ఎవరికి ఉన్నవి? జీవునికి మాత్రమే ఉన్నవి, పరమాత్మునికి లేవు అంటున్నా. అన్న తర్వాత ఇక 18వ సూత్రం 16, 17, 18. 18వ సూత్రంలో ఏమంటున్నాడు అంటే, అంతర్యామి అది దైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. 18వ సూత్రంలో మరొక ప్రశ్నని లేవనెత్తుతున్నాడు. అంతర్యామి అది దైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. తద్ధర్మ వ్యపదేశాత్ అనగా బ్రహ్మధర్మములను చెప్పుట వలన అది దైవాదిషు పృథివ్యాధులందు అంతర్యామి అనే పదం ఏదైతే వస్తుందో అది బ్రహ్మకు సంబంధించిందా, జీవాత్మకు సంబంధించిందా, లేదా ప్రకృతికి సంబంధించిందా అని ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఈ పంచభూతాలని మనం ఏమంటాము? దేవతలు అంటామా అనమా? అంటాం. ఎందుకు పంచభూతాలని దేవతలు అంటాము? గుణాలు ఉన్నాయి కదా, జడ దేవతలు దేవతలు అంట. అలాగే మనము ఆది దైవిక దుఃఖము అన్నప్పుడు అక్కడ దేవతా పదము నుండి ఏ దేవతలు తీసుకుంటాము? పృథివీ దేవత. ఒక్క పృథివీనే తీసుకుంటామా? జలం కూడా వస్తుంది. ఓకే, పంచభూతాలు. మరి ఇక్కడ అది దైవాదిషు అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి బహువచనం చెప్పాడు. అంటే ఇందులో అది దైవాదిషు పంచభూతాలు బహువచనము గనక బహువచనము చెబుతూ అంతర్యామి అన్నాడు. అంటే ఈ అంతర్యామి అనే పదం ఎవరికి వర్తిస్తుంది? ప్రకృతికి వర్తిస్తుందా, పరమాత్మనికి వర్తిస్తుందా, జీవునకు వర్తిస్తుందా అన్నాడు. మరి మీ ఆన్సర్ ఏంటి? అంతర్యామి అంటే పరమాత్మకి వర్తిస్తుంది.
పరమాత్మునికి వర్తిస్తుంది అంటున్నారు. ఈ సంశయం వచ్చింది అని అంటే, ఎప్పుడైనా ఒక చోట ఒక ప్రశ్న వస్తుంది అంటే ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? అక్కడ ఎంతో కొంత సత్యం ఉంది కాబట్టి వస్తుంది. వస్తుంది. ఎవరైనా ఎదురు తిరుగుతున్నారు అంటే ఏమిటి? ఇక్కడ దీని చెప్పే సమాధానము వారికి సరి నచ్చనప్పుడు ఎవరైనా ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగారు అంటే మనం 100% వాళ్ళు దుష్టులు అంటామా? ఇప్పుడు ఒక తండ్రి ఒక సమాధానం, ఒక తన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు కొడుకు ఏకీభవించాడు అంటే అక్కడ కొడుకు దుష్టుడా? కాదు, చెప్పండి. కాదు. తండ్రిని ఎదురిస్తున్నాడు. మరి ఎదురిస్తున్నాడంటే ఏంటి? దాంట్లో కొంచెం పూర్తిగా కరెక్ట్ లేదని, సత్యం లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కడ ఒక దగ్గర తండ్రి చెబుతున్న అభిప్రాయముకు కొడుకు చెబుతున్న అభిప్రాయములో సత్యముతో లేదు. అక్కడ ఎవరో ఒకరు ఎంతో కొంత అబద్ధాలు ఆడుతున్నారు అని అర్థం. అందుకనే ఇక్కడ దైవాదిషు బహువచనం అన్నాడు. మీరు పరమాత్ముడు ఏక ఒక్కడే అంటారు. మరి ఇక్కడ బహువచనం ఎందుకుంది? బహువచనం ఉంది అంటే 5 పంచభూతాలు తీసుకోండి, లేదా ఆత్మ పరమాత్మ ప్రకృతి తీసుకోండి అంటాడు. అందుకే నేను అంటాను కదా, సిద్ధాంతం అర్థం కావాలి అంటే కొంచెం సంస్కృతం రావాలి అని. ఇది సప్తమి విభక్తి బహువచనం. సప్తమి విభక్తి బహువచనం అంటే అందులో, ఆ ఇద్దరిలో, ఆ అందరిలో అని అర్థం. ఇక్కడ దైవాదిషు సప్తమి విభక్తి బహువచనం, పరమాత్ముడు ఒక్కడే. ఇక్కడ దైవే అనలేడు, దైవాదిషు అంటున్నాడు. అంటే ఈ దైవాదిషు అనే పదముల ద్వారా పంచభూతాలని తీసుకోమంటారా? అంటే పంచభూతాలని అంతర్యామిగా అన్నాడా? లేదా పరమాత్ముడు కూడా అంతర్యామియే, పంచభూతాలు అంటే ప్రకృతి కూడా అంతర్యామియే, జీవాత్మ కూడా అంతర్యామియే? మాకు ఇది కొంచెం సందేహం ఉంది, స్పష్టంగా చెప్పండి అంటున్నాడు. ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన శరీరం ఉంది. మన శరీరమునకు అంతర్యామి ఎవరెవరు ఉంటారు చెప్పండి? మన శరీరమునకు అంతర్యామి ఎవరు? జీవాత్మ కదా. మన శరీరమునకు అంతర్యామి జీవాత్మ. అలాగే మనం భూమి అనే ఒక పదార్థం తీసుకున్నాం అనుకో, అక్కడ అంతర్యామి ఎవరు? మూల ప్రకృతి కదా, అంటే కారణ ప్రకృతి. జలము తీసుకున్నాం అనుకోండి, అక్కడ అంతర్యామి ఎవరు? ఇదే ఆన్సర్ కదా, మూల కణాలు కదా, జల కణాలు, కారణ ప్రకృతి. వాయువు తీసుకుంటే కూడా వాయువు అనేది కార్యం, అందులో అంతర్యామి ఎవరు? మూలం, కారణ ప్రకృతి. ఆకాశం తీసుకుంటే ఆకాశం అనే కార్య ఆకాశమునకు కారణం అనే ఆకాశం ఏమైపోతుంది? అంతర్యామి అవుతుంది కదా. ఆకాశమునకు అంటే కార్యరూప జగత్తునకు అంతర్యామి ఎవరు అంటే కారణ ప్రకృతి. అర్థమైందా? భయపడకండి, సిద్ధాంతాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. అయ్యో మాకు అర్థం కాదు అనకండి. ఈ కార్యరూప జగత్తున మనకి మూల కణాలు కనబడుతున్నాయా? కనబడతలేవు. కాబట్టి కార్యరూప జగత్తునకు మూల ప్రకృతియే అంతర్యామి. శరీరమునకు అంతర్యామి ఎవరు? జీవాత్మ. అంటే ఒక సీమిత స్థలం వరకు, సీమిత వ్యాఖ్యానం వరకు కారణ ప్రకృతి అంతర్యామి అన్నా తప్పులేదు. అలాగే శరీరమున ఉన్నటువంటి జీవాత్మకు శరీరం గురించి వర్ణించాల్సి వచ్చినప్పుడు జీవాత్మను అంతర్యామి అన్నా కూడా
పర్వాలేదు. పర్వాలేదు. కానీ మొత్తం బ్రహ్మాండము గురించి వచ్చినప్పుడు, వివిధ కార్యరూప శరీరాదుల గురించి వచ్చినప్పుడు, ప్రళయం గురించి వచ్చినప్పుడు అంతర్యామి అంటే ఎవరు? పరమాత్ముడు. ఇప్పుడు అర్థమైందా? ప్రళయములో ఈ కారణరూప జగత్తు గాని జీవుడు కాని ఎవరి యందు ఉంటారు అంటే అంతర్యామి యందు ఉంటారు. అంటే ఈ కార్యరూప జగత్తున మొత్తం జగత్తు తీసుకుంటే అంతర్యామి ఎవరు? పరమాత్ముడే. ఇప్పుడు శరీరమును వర్ణించాల్సి వస్తే అంతర్యామి జీవుడు అన్నా. మరి జీవుని లోపల ఎవరు అంతర్యామి అంటే పరమాత్ముడే. పరమాత్మ. ధైర్యం ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి. శరీరం తీసుకుంటే అంతర్యామి ఎవరు? జీవాత్మ. జీవాత్మ నుండి వర్ణించాల్సి వస్తే అంతర్యామి పరమాత్మ. అర్థమైందా? ఒక సీమిత స్థలం వరకు కారణ ప్రకృతి కూడా అంతర్యామియే, జీవాత్మ కూడా అంతర్యామియే. కానీ ఇది సీమిత స్థలం. విజయక్క దేహమునకు వచ్చే వరకు అంతర్యామి అంటే ఎవరు? ఆమె ఆత్మ. కానీ మొత్తం జగత్తునకే ఆమె ఆత్మ అంతర్యామి కాదు. అలాగే ఇప్పుడు జలము యొక్క కణాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నవి. అవి ఒక చోట జమ చెయ్యబడలేదు, ఒక రూపములోకి రాలేదు. అప్పుడు ఆ రూపములోకి రాని కార్య జగత్తుగా మారని అక్కడ ప్రకృతి అంతర్యామి అనబడుతుందా? అనబడదు. అందుకనే పరమాత్ముడు మాత్రమే వర్తమానములో అంతర్యామిగా ఉంటాడు, భూతములో కూడా అతనే అంతర్యామిగా ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అతనే అంతర్యామిగా ఉన్నాడు. ఇప్పుడు శవం తీసుకుందాం. శవములో అంతర్యామి ఎవరు? పరమాత్ముడే. అంతకు ముందు ఆత్మ ఉంది, ఇప్పుడు ఆత్మ లేదు. అందులో 100 సంవత్సరాలు జీవించిన కృష్ణుడు అంటే ఇంకేదైనా నామం పెట్టుకోండి, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శంకరయ్య, బోలా శంకర్, ఇన్ని నామములు ఉంటాయి కదా. ఆ నామములు గల ఆత్మలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంతర్యామి అంటే ఎవరు? పరమాత్ముడే. అనగా నువ్వు చెబుతున్నటువంటి ప్రశ్నలో కొన్ని సందర్భాలలో జీవుడు కూడా అంతర్యామియే, మూల ప్రకృతి కూడా అంతర్యామియే. కానీ పరమాత్ముని వలె వీళ్ళు అంతర్యాములు కాదు. సీమిత స్థలం ఉంది, సీమితముగా వర్ణించాలి. వీళ్ళని తీసుకెళ్లి పరమాత్ముని సమానముగా పెడితే జీవుడు పరమాత్మునితో సమానమే, మూల ప్రకృతి కూడా పరమాత్మునితో సమానమే అని జీవాత్మని, పరమాత్మని, ప్రకృతిని మూడింటిని సమముగా పూజించుకుంటూ వచ్చామనుకోండి, ఎవరికి నష్టము? చెప్పండి గట్టిగా. మనకే నష్టము. అర్థమైందా? ఇలా ముద్ద అన్నం తింటున్నాం, అంతర్యామికి పెడుతున్నాను అంటే అక్కడ మీరు ఎవరికి పెడుతున్నట్టు? జీవాత్మకు పెడుతున్నట్టు. అర్థమైందా? జీవాత్మ గుణాలు వేరు, ప్రకృతి గుణాలు వేరు, పరమాత్మని గుణాలు వేరు. ఇప్పుడు జలమనే ఒక తత్వం తీసుకున్నప్పుడు ఈ జలముకు అంతర్యామి ఎవరు అంటే మనం ఏం చెప్పొచ్చు? మూల ప్రకృతి, మూల కణాలు అంతర్యామి అని చెప్పొచ్చు. ఒక పర్సన్ ని నిలబెట్టి ఇందులో అంతర్యామి ఎవరు అంటే జీవాత్మ అని చెప్పొచ్చు. కానీ సంపూర్ణ సృష్టిని తీసుకున్నప్పుడు, సంపూర్ణ ఆత్మల్ని తీసుకున్నప్పుడు అంతర్యామి ఎవరు అంటే పరమాత్ముడే అంతర్యామి. ఆ పరమాత్ముడే గనక లేకపోతే సృష్టి విస్తరింపబడుతుందా? పృథివికి అంత అధికారం ఉందా? పృథివికి అంత సామర్థ్యం ఉందా? కణాలను తీసుకొచ్చి పృథివిగా విస్తరింపబడేంత లేదు. పృథివికి స్వయం సామర్థ్యం లేదు. పోనీ జలమునకుందా? ఆకాశమునకుందా?
లేదు. వాయువునకు లేదు లేదు. అగ్నికి కూడా లేదు లేదు. లేదు. ఈ పంచభూతాలను ఈ విధంగా విస్తరింపజేసే శక్తి ఆ అంతర్యామికి మాత్రమే ఉన్నది. ఉన్నది. అటులనే వివిధ శరీరాదుల యందు కూర్చోబెట్టే స్థితి, కూర్చోగలిగే శక్తి జీవాత్మకుందా? ఏం విజయమ్మ, మీరు ఈ దేహంలోకి మీరు స్వయముగా వచ్చారా? రాలేదమ్మా, పరమాత్ముడే కూర్చోబెట్టి. మరి ఇప్పుడు ఈ దేహమునకు నేను అంతర్యామి అన్నారు కదా. ఈ శరీరం నాకు మరి అదే జీవుడే కదా అంతర్యామి. జీవుడే అంతర్యామి. జీవుడు అంతర్యామి అయినప్పటికీ ఆ అంతర్యామి అనే స్థానాన్ని కలిగించింది ఎవరు? పరమాత్ముడే కదా. పరమాత్ముడే. కాబట్టి జీవుడి సామర్థ్యం ఏం తక్కువ లేదు, ప్రకృతి సామర్థ్యం కూడా లేదు. తక్కువ లేదు. కానీ ప్రకృతి కంటే జీవాత్మను ఎక్కువ గౌరవించాలి. జీవాత్మ కంటే కోటాన కోట్ల రెట్టింపులు పరమాత్మునికి ఇవ్వాలి. అందుకనే ఇక్కడ మీరు ఇది కూడా తెలుసుకోవాలి. మనం జీవితంలో ఏవైనా సమస్యలు వస్తవి, మనకి సమస్యలు వచ్చినప్పుడు మనము అంతర్గత శక్తిని పెంచుకోవాలి. అంటే ఇదే అర్థం, కోటాన కోట్ల ప్రజానికమంతా వేరుగా ఉన్నా సరే ఆ సమయములో జీవుడు తన శక్తిని తెలుసుకుంటే అప్పుడు జీవునకు అర్థమవుతుంది తన శక్తి ఎంత విస్తరింపబడి ఉందో. జీవ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వెయ్యకండి, కానీ జీవ సామర్థ్యాన్ని పరమాత్మునితో కూడా పోల్చకూడదు. జీవాత్మలో కార్యరూప జగత్తు చేసే గుణము కానీ, అటులనే వివిధ ఆత్మలకు గుణకర్మ స్వభావాలకు అనుకూలముగా కర్మఫలాలు ఇచ్చే గుణము కానీ జీవాత్మకు లేదు. జీవాత్మకి సామర్థ్యం ఉంది, లేదనడానికి లేదు. కానీ జీవాత్మ సామర్థ్యం తన వరకే, కానీ పరమాత్ముని సామర్థ్యం అనంతం. అనంతం. సరేనా? అందుకనే అక్షరం జీవాత్మ, అక్షరం ప్రకృతి, అక్షరం పరబ్రహ్మ, అంతర్యామి జీవాత్మ, అంతర్యామి మూల ప్రకృతి, అంతర్యామి పరబ్రహ్మ. ఈ అంతర్యామి అన్నప్పుడు శరీరానికి సంబంధించి వర్ణించవలసి వస్తే అంతర్యామి అంటే జీవుడు, పంచభూతాలని విడివిడిగా వర్ణించాల్సి వస్తే కారణ ప్రకృతి, కానీ సర్వమును వర్ణించాల్సి వస్తే అక్కడ అంతర్యామి ఎవరు? పరమాత్ముడు అని ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.